వార్త 1వ అధ్యాయము 'Amen, hallelujah. లూకాసు వార్త 1వ అధ్యాయము. మనం ఇక్కడ చూస్తున్నాము 1వ అధ్యాయంలో మనం ఏం చదివినామంటే, దూత యోసేపుతో ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు, మరియ యొద్దకు పంపబడినాడు. మరి ఆ దూత వర్తమానము ఆమెను గర్భము ధరించినట్లు చేసింది. ఎందుకంటే ఆమె క్రీస్తుని తీసుకురాబోతున్నది. ఆమె ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆ దూత ఆ వర్తమానంలో ఏమని చెప్పాడంటే, ఎలిజబెత్ గురించి కూడా చెప్పాడు. ఎలిజబెత్ కూడా ఇప్పుడు గర్భవతిగా ఉన్నదని, ఆమె తన వృద్ధాపమందు గర్భవతిగా ఉన్నదని మనకు 36వ వచనంలో చెప్తున్నాడు. ఇప్పుడు మరి ఏం చేస్తున్నదంటే, దూత యొక్క వర్తమానమును ఆమె అంగీకరించాక, ఎందుకంటే ఆమె ఏమంటున్నదంటే, నీ దాసురాలికి నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని అన్నప్పుడు ప్రవక్త అంటాడు, వాక్యం ఆమె గర్భములోనికి వెళ్ళింది. మరి అక్కడ రక్తమాంసములుగా అది తయారవడం మొదలైందిగా. ఆమేన్. మరి 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 పురుషుని యొక్క జీవకణమును, స్త్రీ యొక్క అండమును రెండిటిని వాక్యము కన్యక మరియ గర్భములో సృజించి ఫలదీకరణ చెంది పిండముగా మారి 9 నెలల్లో కుమారుడిగా యేసుగా ఈ భూమిపైకి వస్తున్నాడు ఆయన. ఆ సంఘటన మనం అక్కడ చదువుతున్నాం. ఆమేనంటారా? మరి నిజంగా ఈరోజు కూడా వధువు తన హృదయం అనే గర్భమును తెరిచి ఆ ప్రకటన 10లో వస్తున్న బలిష్ఠుని దూత యొక్క వాక్యమునకు ఏమంటదంటే, ఆమె నీ మాట చొప్పుననే నీ దాసురాలికి కానిము అంటది ఆమె. దెన్ దట్ వర్డ్, అప్పుడు ఆ వాక్యం, ఆ ప్రకటన 10లో వచ్చిన ఆ బలిష్ఠుడైన దూత యొక్క వాక్యం ఖచ్చితంగా ఇప్పుడు ఆమె లోపట శరీరం దాల్చుకోవడం మొదలవుతుంది. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఈ సంఘటన జరిగినాక దూత వచ్చి వెళ్ళిపోయాక మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఓకే, ఎలిజబెత్ యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి. ఓకేనా? ఎలిజబెత్ తర్వాత కుమారుని కన్నది. మరి అతనికి యోహాన్ అని పేరు పెట్టింది. ఆమేన్. మరి ఇప్పుడు మనం దాన్ని కొంచెం చదువుదాం. ఓకేనా? ఫస్ట్ మనం లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని యాజక ధర్మం జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేటకు అతను వంతుకు వచ్చాను. ధూప సమయం ముందు ప్రజలు సమూహంతో వలపల ప్రార్థన చేయుచుండగా, ప్రభుదూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కన్నును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరి అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడ ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. జకరియా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానమును నీకు తెలుపుటకును పంపబడి తిని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నువ్వు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనమై ఉందువని అతనితో చెప్పాను. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యం చేస్తున్నందున ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేక పోయినందున
ఆలయం నందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయించు మూగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, మనుషులలో నా కొండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినంలో ప్రభువు నా ఇలాగున చేశాననుకొని 5 నెలల వరకు ఇతరులకు కంట కనబడకుండాను. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆమేన్. నెక్స్ట్ మనం చూస్తున్నాం, ఇది యోహాను యొక్క పుట్టుక గురించి ముందుగానే ఆయన జన్మ గురించి దూత చేత ప్రకటించబడుట. ఓకేనా? మరియు మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ 1వ అధ్యాయంలో ఆ తర్వాత గాబ్రియేలు దూత మరియ యొద్దకు వచ్చాడు 6వ మాసమున. ఓకేనా? ఎవరి యొద్దకు? మరియ యొద్దకు వచ్చాడు. ఎలిజబెత్కు 6వ మాసము, యోహాను ఆమె గర్భములో పడి 6వ మాసము. ఇప్పుడు 6వ మాసమున ఇక్కడ మరియ యొద్దకు వచ్చి మరియకు చెప్పాడు. మరి ఆ సువార్తమానము మరియ అంగీకరించినప్పుడు ఆమె గర్భవతి అయింది ఇప్పుడు. ఓకే, ఆ తర్వాత మనం చూస్తున్నాం, ఇప్పుడు మరియా ఎలిజబెత్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్తో మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆ మానవుని పెదవుల్లో నుండి, మర్తమైన ఈ పెదవుల్లో నుండి యేసు అనే పదం ఎప్పుడైతే వినబడిందో, ఆ నామం వినబడిందో, ఎలిజబెత్ గర్భంలోనూ యోహాను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై గంతులు వేయడం మొదలుపెట్టాడు అక్కడ. హల్లెలూయా. వింటున్నారా నేను చెప్పింది? మరి యేసు నామములో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఎవరు అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఎక్కడ పొందుకున్నాడు అంటే తల్లి గర్భములో ఉండగానే పొందుకున్నాడు. దాన్నే దూత చెప్పాడు అక్కడ జకర్యాకి, అతను తల్లి గర్భములో నుండే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే జన్మిస్తాడని. అలాగునే జరిగింది అక్కడ. ఆ తర్వాత యోహాను జన్మించినాక ఏం పేరు పెట్టవాలని తండ్రిని అడిగినప్పుడు యోహాను అని పేరు పెట్టమని అన్నప్పుడు అప్పుడు మళ్ళీ దేవుడు అతనికి నోరు ఇవ్వడం మొదలుపెట్టాడు. అతను అప్పటి వరకు సంజ్ఞలు చేస్తూ సైగలు చేస్తూ మరి మూగవాడుగా ఉన్నాడు. ఎందుకంటే వాక్యమును నమ్మలేదు కాబట్టి, దూత వర్తమానం నమ్మలేదు కాబట్టి. కానీ తర్వాత ఆ వాక్యం నెరవేర్పు జరిగిన తర్వాత అతనికి మళ్ళీ మాట్లాడడం మొదలైంది. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ మనం ఏం చూస్తున్నామంటే, ఇదంతా మనము 1వ అధ్యాయంలో చూస్తున్నాం. 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇప్పుడు మరి ఒక స్టోరీ స్టార్ట్ అవుతున్నది. ఆమేన్. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రావాలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. యాక్చువల్గా ఇది చదివినాం మనం. సర్వలోకమునకు ప్రజాసంఖ్య కాదు, ట్యాక్సేషన్, పన్ను కట్టవలనని చెప్పేసి. పన్ను కట్టవలన అంటే ప్రజాసంఖ్య రాయించుకోవాలా, అంతే కదా? అందుకే ఎవరు గ్రామానికి వాళ్ళు వెళ్ళాలి, ఎవరు పుట్టిన స్థలానికి వాళ్ళు వెళ్ళాలి. అందుకే మళ్ళీ దావీదుపురమై ఉన్న బెత్లెహేముకి యోసేపు తనకు ప్రదానం చేయబడిన కన్యక మరియను, ఆమె గర్భవతిగా ఉందామని తీసుకొని వస్తా ఉన్నాడు ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఆజ్ఞ వచ్చింది అంటే, బాగా వినండి, ఎందుకు ఆజ్ఞ వచ్చిందంటే బెత్లెహేములోనే యేసు జన్మించాలి కాబట్టి. మరియా ఉన్నది ఎక్కడ అంటే నజరేతులో ఉన్నది. నజరేతులో కాదు యేసు పుట్టాల్సింది. ప్రవచించబడిన స్థలం ఏంటంటే బెత్లెహేము, దేవుని రొట్టెల ఇల్లు. ఎందుకంటే ఆయనే పరలోకము నుండి వచ్చిన రొట్టె కాబట్టి ఆ దేవుని రొట్టెల ఇంట్లో రొట్టె ఉండాలా. అందుకే యేసు అక్కడ పుట్టాలి అంటే ఖచ్చితంగా ఆయన అక్కడ జన్మించాలంటే ఇప్పుడు ఇలాంటి ఒక ఆజ్ఞ బయలుదేరాలి. అది కష్టమైన నష్టమైన వెళ్ళాల్సిందే అక్కడ. మరి అదంతా దేవుని ప్రణాళిక అయి ఉన్నది. దాని మీద నేను చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చేసాను. ఆమేన్. మీరు జాగ్రత్తగా గమనించాలి. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానో మీకు అర్థమవుతుంది. జస్ట్ రిపీటింగ్, చెప్పిన వాటిని మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రజాసంఖ్య రావాలనే ఆజ్ఞ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు బయలుదేరారు. 2వ వచనంలో, ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ నా సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను.
వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలంటే గుర్తు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సమయము ఆ దూత కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరి యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిష్యువును చూచిరి. వారు చూచి శిష్యువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనొచ్చు భద్రము చేసుకొనెను. అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయు తిరిగి వెళ్ళిరి. ఆ శిష్యునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకకు మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారాయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని వచ్చిన దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లుగా గువ్వల జతనైనను 2 పావురపు పిల్లనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ మనకు సిమియోను మరియు హన్నా ఇద్దరు స్టోరీ మొదలవుతుంది అక్కడ. ఓకే, లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నీ వాక్యం ఎప్పుడు అద్భుతమే ప్రభువా. నీవు నీ వాక్యము చేత మరొక్కసారి మాతో మాట్లాడము. ఎందుకంటే మా హృదయం అనే గర్భమును మేము నీ కొరకు తెరిచున్నాం దేవా. ఏ విత్తనం పడితే ఆ విత్తనమును మాలోనికి అనుమతించం. మేము నీ వాక్యము తప్ప ఇంకేది మాలోనికి రావడానికి ఇష్టపడతలేం ప్రభువా. నీ వాక్యమే మాలో విత్తబడవలనని, మాలో అది గర్భధారణ చేయవలనని, శరీరధారి కావాలనని మేము మరొక్కసారి ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. ఆ మొదటి నిర్గమములలో ఏమి జరిగినదో, ఆ 2వ నిర్గమములో ఏమి జరిగినదో, ఇప్పుడు 3వ నిర్గమములో అదే జరుగుతున్నదని మాకు స్పష్టంగా అర్థమవుతున్నది ప్రభువా. తప్పక నీ వాక్యం మాకు తెరవబడును గాక. ఈ 3వ నిర్గమంలో ఉన్న మాకు ఈ విషయాలు అర్థమవునట్లు చేయమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, హల్లెలూయా. కూర్చోనండి. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మీరు దేవుని యొక్క వాక్యమును మీరు గమనించండి. యేసు జన్మిస్తున్న సమయంలో 2వ నిర్గమంలో ప్రపంచవ్యాప్తంగా ఒక ఒత్తిడి, ఒక హింస అనేది మొదలైంది. ఆమేన్. ఎందుకంటే అప్పుడు అన్య రోము ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నది. ఆ చక్రవర్తి ఎవరైతే అక్కడ రాయబడి ఉన్నదో ఆ చక్రవర్తి కైసర్ అనే ఆ చక్రవర్తి మొత్తము ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆమేనంటారా? మోకాల దగ్గర ఉన్న రాజ్యం అది. మనం ఇప్పుడు పాదముల దగ్గర ఉన్న రాజ్యం దగ్గరకు వచ్చేసాం. మోకాల దగ్గర ఉన్న రాజ్యం అన్నమాట అది. మొదటి రాకడ మోకాల దగ్గర ఉన్న రాజ్యము, 2వ రాకడ పాదముల దగ్గర ఉన్న రాజ్యము. మోకాల దగ్గర ఉన్న రాజ్యము, ఇనుము రాజ్యము సమస్తాన్ని దంచివేసి సమస్తాన్ని నాశనం చేసుకుంటా వచ్చిన 4వ రాజ్యం, మోకాల దగ్గర ఉన్న రాజ్యము, అదే మనం అన్య రోమని చూస్తూ ఉన్నాం.
పాదముల దగ్గర ఉన్న రాజ్యము కొంత ఇనుము కొంత మట్టిగా కనబడుతున్నది. అదే రోమన్, ఇప్పుడు పోపు రోముగా, ఆ అన్య రోమే పోపు రోముగా మారినది. పోపు రోము మరియు ప్రొటెస్టెంట్లు కలిసి మరొకసారి పాదముల దగ్గర ఉన్న ఆ 10,000 యొక్క రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించబోతున్నారని మనకు అర్థమవుతా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. మరి మీరు గమనిస్తే ఇప్పుడు రెండవ నిర్గమం ఏదైతే ఉందో అది మోకాళ్ళ దగ్గర ఉన్న రాజ్యము. ఇప్పుడు మూడవ నిర్గమము ఇప్పుడు పాదముల దగ్గర ఉన్న రాజ్యము. ఆమేన్. ఈ రెండవ నిర్గమంలో మనం చూస్తున్నది ఏంటిదంటే ప్రజల పైన ఒక ఒత్తిడిని తీసుకొచ్చారు, ఒక భారములను మోపారు. అదేంటిదంటే అందరూ పన్ను కట్టాలి. ఇప్పుడు కూడా అదే ఉందిగా, ప్రతి దానికి మనం పన్ను కడతా ఉన్నాం, అవునా? ప్రతి దానికి మనం పన్ను కడతా ఉన్నాం. ఇప్పుడు పన్ను కట్టే స్థితికి మనం తీసుకొచ్చేశారు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, అది ప్రవక్త అంటాడు. ప్రవక్త ఏమని చెప్తాడంటే మెసేజ్లో ఆయన ఏమంటాడంటే ఈ పన్ను కట్టే విధానాన్ని ఎప్పుడైతే ఈ యొక్క కైసరు వలన ఆజ్ఞ ఇవ్వబడిందో అప్పుడు యోసేపుకు తప్పలేదు. నిండు చూలాలైన మరియను గాడిద పైన కూర్చోబెట్టుకొని, వింటున్నారా, గాడిద పైన కూర్చోబెట్టుకొని బెత్లెహేముకు తీసుకుపోవడానికి. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే యేసు జన్మించవలసిన స్థలము కూడా ముందుగానే నిర్ణయించబడింది, ముందుగానే లేఖనములలో ప్రవచించబడింది. సో ఇప్పుడు ఆమె గలిలీలో ఉన్న నజరేతులో ఉన్న ఆమె, గలిలీలోని నజరేత్ అనే ఊరిలో ఉన్న ఆమె, నిండు చూలాలుగా ఉన్న ఆమె ఇప్పుడు యూదయలోని బెత్లెహేమునకు వెళ్ళాలంటే అక్కడ ఒక చక్రవర్తి చేత ఆజ్ఞ వచ్చింది. అక్కడ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈరోజు ఈ చట్టాలు, ఇప్పుడు వస్తున్న ఈ యొక్క మహమ్మారిలు, ఈ యొక్క వైరస్లు, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనందరినీ వాక్యములో ఏదైతే ప్రవచించబడిన స్థలము ఉన్నదో ఆ స్థలములోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఆ రోజు కన్యక మరియ వాక్యము చేత గర్భము ధరించిన ఆమె ఎలాగైతే ఆ ప్రవచించబడిన ఆ స్థలములోనికి, ఆ యేసు జన్మించవలసిన ఆ స్థలములోనికి ఎలాగైతే ఆ కొత్త చట్టాలు ఆమెను, ఆ హింసలు ఆమెను నడిపించిందో ఇప్పుడు కూడా మూడవ నిర్గమంలో కూడా అదే కార్యం ఇప్పుడు ఈ వధువుకి జరుగుతూ ఉన్నది. వాక్యము చేత గర్భము ధరించిన ఈ వధువు కూడా ఈ కొత్త చట్టాలు, ఈ కొత్త మహమ్మారిలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఆమెను ప్రవచించబడిన ఆ వాక్యం యొక్క స్థలములోనికి ఇప్పుడు ఆమెను తీసుకెళ్తా ఉన్నది. ఇప్పుడు అది అర్థమైందా? అర్థం కాకపోతే నేనేం చేసేది లేదు. ఐఎమ్ సో సారీ, కానీ నేను చెప్పాల్సింది చెప్తున్నాను. ఇప్పుడు రెండవ నిర్గమంలో ఆ స్థలంలోనికి వచ్చినప్పుడు, అంటే యేసు జన్మించవలసిన స్థలంలోనికి వచ్చినప్పుడు ఆయన ఒక ఇంటిలో పుట్టడానికి వీల్లేదు. ఎందుకంటే పుట్టబోయేది గొర్రె కాబట్టి. ఆయన గొర్రె పిల్లగా ఉన్నాడు. ఆయన యోహాను ఏమని పిలిచాడు? లోక పాపాలను మోసుకుపోయే దేవుని గొర్రె పిల్లని పిలిచాడు, అవునా లేదా? ఆయన గొర్రె పిల్లగా ఉన్నాడు కాబట్టి ఒక ఇంట్లో ఆయన జన్మించాల్సింది కాదు, ఆయన ఒక ఆసుపత్రిలో జన్మించాల్సింది కాదు, లేదా ఒక పూట కానీ వాళ్ళ ఇంట్లో, ఒక పూట కానీ ఇంట్లో కూడా కాదు, అంటే హోటల్లో కూడా కాదు. ఆయన జన్మించాల్సింది పశువుల పాకలో కాబట్టి అందుకో సరిగ్గా అక్కడే ఆయన జన్మించాడు. ఆయన చూసారా, దేవుడు సరిగ్గా తన వాక్యాన్ని నెరవేర్పు చేస్తాడు, అందులో ఏ సందేహము లేదు. ఆయన ఇప్పుడు మనుషులు ఈ భూమిని పరిపాలిస్తూ మేమే వీటిని పరిపాలిస్తున్నామని వాళ్ళు అనుకుంటూ కొత్త చట్టాలు, కొత్త విధానాలు తీసుకొస్తుంటారు. కానీ వాస్తవంగా దేవుడు దాంట్లో తన యొక్క లేఖనాలను, తన యొక్క ప్రవచనాలను ఆయన నెరవేర్పు చేస్తూ ఉంటాడు. ఆయన ఆమేన్, హల్లెలూయా. బ్రదర్ అంటాడు, ఏమంటాడంటే when Christ Jesus was being formed in Mary, that's when the persecution set in. ఆయన నక్షత్రము చూచి ఆయనను ఆరాధించడానికి ఉచితమైన వర్తమానంలో ఏమంటున్నాడంటే ప్రవక్త, ఎప్పుడైతే క్రీస్తు యేసు మరియలో రూపు దాల్చాడో
అదిగో అప్పుడే హింస అనేది ప్రారంభమైనది. సేమ్ మొదటి నిర్గమంలో అంతే. ఎప్పుడైతే మోషే గర్భంలోకి వచ్చాడో, యొక్కబెద్దు గర్భంలోకి, హింస అనేది ప్రారంభమైనది. ఎప్పుడైతే రెండో నిర్గమములో యేసుక్రీస్తు మరి ఒక గర్భములో రూపుదాల్చాడో అప్పుడు హింస అనేది ప్రారంభమైనది. ఇప్పుడు మూడో నిర్గమంలో కూడా మరలా ఈ వధువులో, ఈ భార్యలో, క్రీస్తు ఈ భార్యలో మరలా వాక్యము చేత ఈమె మరలా గర్భవతి అయినప్పుడు, క్రీస్తు చేత ఈమె గర్భవతి అయినప్పుడు మరలా హింస ఇప్పుడు మరలా ప్రారంభమవుతా ఉన్నది. డూ క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారా నేను చెప్పింది? హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు మరియలో రూపుదాల్చుకున్న సమయంలోనే ఇదిగో ఈ చట్టాలన్నీ కూడా అక్కడ జారీ చేయబడ్డాయి. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. అలానే ప్రకటన 10లో ఆమేన్, అదే కార్యం జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఆ దూత యొక్క వర్తమానము ఎప్పుడైతే ఈ యొక్క వధువుకి అది ప్రత్యక్షపరచబడుతున్నదో, ఇప్పుడు క్రీస్తు మానవుల్లో రూపుదాల్స్తూ ఉన్నాడు. క్రీస్తు మానవుల్లో ఉత్పత్తి అవుతా ఉన్నాడు. హల్లెలూయా. మరి ప్రవక్త అంటాడు, క్రీస్తు మానవునిలో తిరిగి ఉత్పత్తి అవడమే మూడవ ఈడుపై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇప్పుడు మీరు గమనిస్తే, ఇప్పుడు శారా దానికి ఒక ఛాయగా ఉన్నది, రిబ్కా ఒక ఛాయగా ఉన్నది. హల్లెలూయా. నిజమైన దానికి ఒక ఛాయగా ఉన్నది. ఇమ్మానుయేలును ఆమె తీసుకురాబోతా ఉన్నది ఆమె మరియా. హల్లెలూయా. మరి ఈ రోజున ఈ యవన అమ్మాయి కూడా ఈ యొక్క పక్షిరాజు కాలంలో అదే కార్యము ఆమె కూడా జరుగుతూ ఉంటే ఆమె కూడా ఇప్పుడు బయలుపరచబడతా ఉన్నది. ఇదిగో నాకన్నా ముందు మరియకు జరిగింది ఈ విషయము, ఆమె కన్నా ముందు అక్కడ శారాకు జరిగినది, అక్కడ యోగోబేదుకు జరిగినది. లోయ్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను ఒక విషయం చూపించగోరుతున్నాను. ఈ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఇద్దరు స్త్రీలు ప్రవచనము ద్వారా గర్భవతులవుతున్నారు. ఒక ఆమె ఎలిజబెత్, ఇంకొక ఆమె కన్యక మరియా. రైట్. ఎలిజబెత్ ఆ పాత సంగమునకు సాదృశ్యం, ఓల్డ్ చర్చ్, పాత సంగమునకు. ఓకేనా? కానీ మరియను ఇప్పుడున్న కొత్త సంగమునకు సాదృశ్యం. ఓకే, అర్థమైన వాళ్ళందరూ నామని చెప్పండి. ఎలిజబెత్ తాను గర్భము ధరించినది లైంగిక చర్య ద్వారా, లైంగిక సంయోగం ద్వారా, అవునా? కానీ మరియా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక కన్యక పురుషుని సహాయం లేకుండా, ఎందుకంటే పురుషుని సహాయంతో వృద్ధురాలు ఎంతోమంది ఎలిజబెత్కు ముందు గర్భం ధరించారు ప్రవచనం ద్వారా. శారా గర్భం ధరించలేదా? 90 సంవత్సరాల వయసులో ఉన్న శారా గర్భం ధరించలేదా? హన్నా గర్భం ధరించలేదా? సమయంలో కన్నా హన్నా గర్భం ధరించలేదా? వినబడతలేదు నాకు. వీళ్ళందరూ కూడా గర్భం ధరించారు వాళ్ళు ఆల్రెడీ. కానీ వాళ్ళు పురుషుని సహాయం ద్వారా, అవునా, లైంగిక చర్య ద్వారా, ప్రవచనంలోనే, అవునా. కానీ ఇక్కడ మరియ దగ్గరకు వచ్చినప్పుడు అది కాదు. న్యూ చర్చ్, ఈ కొత్త సంఘానికి వచ్చినప్పుడు అది కాదు. పురుషుని ఎరగకుండానే ఈమె ఇప్పుడు వాక్యము చేత గర్భవతి అవుతా ఉన్నది. ఎందుకంటే ఈ మరియ ఒక యవ్వన కన్యక, ఏ పురుషుని ఎరగనిది. కానీ పలకబడిన మాట ద్వారా ఇప్పుడు ఆమె గర్భవతి అవుతా ఉన్నది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఎలాగంటే మొదటి అవ్వ ఆది కాండంలో ఉన్న ఏదోను తోటలో ఉన్న ఆదాము యొక్క వధువైన అవ్వ, ఆమె గర్భధారణ దగ్గరనే మోసపోయింది కాదా? ఆమె ఆ గర్భము ధరించి దగ్గరనే మోసపోయింది. ఆమె సర్పము నన్ను మోసపుచ్చిందని చెప్పిందా లేదా? ఒక స్త్రీ నేను మోసపోయాను అని ఎప్పుడంటదో తెలుసా? మీరు వార్తల్లో చదివేటప్పుడు కూడా మీకు అర్థమవుతుంది.
కొంతమంది పురుషుల్ని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళని లైంగిక వాడుకున్న తర్వాత ఆ తర్వాత ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమంటే వాడు చేసుకోకుండా ఉన్నప్పుడు నేను మోసపోయానని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతాదని వార్తలో కూడా రాదా? నేను మాట్లాడే భాష ఏం కొత్త భాష కాదు, పత్రికలలో కూడా వచ్చే భాషనే అది. ఒక స్త్రీ మోసపోయాను అనే మాట ఎప్పుడు అంటుందంటే తాను ఎవరో ఒకరి చేత వంచబడినప్పుడు. మీకు అర్థమైందా? ఇప్పుడు అవ్వ ఏమన్నది? ఎందుకు నువ్వు ఇలా చేసేది అంటే సర్పము నన్ను మోసపుచ్చినది. డ్యూ క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారా? సో ఆ గర్భధారణ దగ్గరనే మరణం వచ్చింది కాబట్టి ఇప్పుడు అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే అదే గర్భధారణ ద్వారా ఇప్పుడు జీవాన్ని తీసుకొస్తా ఉన్నాడు మన దగ్గర. అక్కడో లైంగిక చర్య ద్వారా మరణం వచ్చింది, ఇక్కడనో వాక్యము కన్యక మరియలోనో వాక్యము శరీరధారి అయి వాక్యము గర్భం ధరించడం ద్వారా జీవం వస్తా ఉన్నది. మరణము కొరకు అవ్వ యొక్క గర్భాన్ని అపవాది వాడుకుంటే జీవము కొరకు దేవుడు మరియ గర్భాన్ని వాడుకున్నాడు. బ్రదర్, ఈరోజు కూడా మనల్ని ఎందుకు వాడుకుంటున్నాడు? ఈ వధువుని, ఈ చివరి కాల వధువుని సేమ్ జీవం కోసమే, మరలా జీవం కోసమే. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఎలిజబెత్కు గమనించండి, ఇది ఎలిజబెత్ పాత సంఘము, మరియా కొత్త సంఘము. మర్చిపోకండి ఈ రెండు మాటలు. ఎలిజబెత్ తన యొక్క పేరు ఆ గ్రంథంలో ఆమెకు బయలుపరచబడలేదు, ఎందుకంటే ఎలిజబెత్ ఒక పేరు ఆ గ్రంథంలో లేదు, దూత చెప్పలేదు, గ్రంథంలో లేదు కాబట్టి. కానీ అదే మరియకు తన పేరు గ్రంథంలో బయలుపరచబడింది. అవునా? యెషయా 7:14 ఉన్న కన్యక, అలానే ఆదికాండం 3:15 ఉన్న స్త్రీ ఈమెనే అని దూత చెప్పాడా లేదా? ఈమె పేరు అక్కడ ఉన్నదా లేదా? ఇప్పుడు ఆ కన్యక అన్న దగ్గర ఆమెనేనా, మరియనేనా? మరి ఆదికాండం 3:15 నువ్వు స్త్రీ తన సంతానమును కంటదని చెప్పినప్పుడు ఆ స్త్రీ అనేది ఈమెనేనా? సార్ మీకు అర్థమవుతా ఉన్నదా? ఈమెకు బయలుపరచబడ్డది. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా. హల్లెలూయా. ఈ కాలంలో ఉన్న వధువు, ఈ కాలంలో ఉన్న పవిత్రాలైన కన్యక, అదిగో ప్రకటన పదలో దూత ఒక వర్తమానము ద్వారా గర్భవతి పొందుకుంటున్న ఈమె పేరు కూడా గ్రంథములో రాయబడి ఉన్నది. లోయ్ హల్లెలూయా. ఈమె పేరు బయలుపరచబడతా ఉన్నది ఇప్పుడు ఆ గ్రంథములో. ఆ 7 ఉరుముల క్రింద ఈమె ఇప్పుడు కొత్త ఆమె నామమును వింటా ఉన్నది ఇప్పుడు ఆమె. ఆమేన్, హల్లెలూయా. మనమందరము 7 ఉరుముల క్రింద ఇప్పుడు ఆ నామమును వింటా ఉన్నాం. మన పేరు పలకబడతా ఉన్నది ఇప్పుడు అది. అండ్ వీ కెన్ సీ అవర్ నేమ్ ఇస్ రిటన్ ఇన్ ద బైబుల్. పరిశుద్ధ గ్రంథం మన పేరు అక్కడ రాయబడి ఉన్నదని మనకు అర్థమవుతా ఉన్నది. పౌలు గారు ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు నేను మిమ్మల్ని పవిత్రాలను కన్యకనుగా ప్రదానం చేసి తినని చెబుతున్నది ఎవరు కూర్చంటే మన కూర్చే ఆయన. అక్కడ నీ పేరు రాయబడి ఉన్నది అక్కడ. హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది. అక్కడ మరియ స్థానంలో నువ్వున్నావు అక్కడ. ఎలిజబెత్ తన పేరును గుర్చిన ఏ ప్రత్యక్షతను గ్రంథంలో నుండి పొందుకోలేదు. ఆమేన్, వింటున్నారా? కానీ ఆమె కుమారుని నామము ఆ గ్రంథంలో రాయబడి ఉన్నది, యోహాన్ అని చెప్పి. ఆమేన్, హల్లెలూయా. మీరు గమనిస్తే అదే మరియ యొక్క పేరు అందులో రాయబడి ఉన్నది. అదేవిధంగా మరియ కంటున్న కుమారుడి పేరు ఇమ్మానుయేల్ అని అక్కడ రాయబడి ఉన్నది. హల్లెలూయా. మరి యేసు కూడా ఏమన్నాడు? మీరు లేఖనములను పరిశోధించుడి, అవి నా గురించే సాక్ష్యం ఇస్తున్నాయి, నా గురించి అవి రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. ఎలిజబెతు కనిన కుమారుడు ప్రవక్త, వాక్యములో భాగం మాత్రమే. మరియు తన యొక్క భర్త లైంగిక కోరిక ద్వారా ఆ కుమారునికి జన్మనిచ్చింది. కానీ మరియా ఆమె కనిన కుమారుడు దేవుడై ఉన్న ప్రవక్త. ఈయన ప్రవక్తలందరికీ ప్రవక్త అయి ఉన్నాడు. ఈయన
ప్రవక్తలందరూ ఈయనలో నుండే వచ్చారు. వాళ్ళందరికీ ఈయననే దేవుడై ఉన్నాడు. మరియగలిగిన కుమారుడు, అవునా కాదా? హల్లెలూయా. అతను దేవుడై ఉన్న ప్రవక్త, అతను మనిషి కుమారుడు, ఆయన వాక్యము, స్వయంగా వాక్యమైన వాక్యములో భాగం కాదు. ప్రవక్తలందరూ వాక్యములో భాగాలైతే ఈయన సంపూర్ణ వాక్యమై ఉన్నాడు. ఈ ప్రవక్తలందరూ ఈయనలో భాగమై ఉన్నారు. హల్లెలూయా. వింటున్నారా? మరి ఆమె ఏ విధంగా దానిని పొందుకున్నది మరి అంటే, ఆమె పలకబడిన మాట ద్వారా, దేవుని నోటి నుండి వస్తున్న పలకబడిన మాట ద్వారా ఆ విత్తనాన్ని ఆమె పొందుకున్నది. ఆమె సృజించబడింది. ఆమె లోపట సృష్టికర్త సృజించబడ్డాడు. హల్లెలూయా. ఒక కొత్త సృష్టి ఆమె లోపల సృజించబడింది. ఎలిజబెత్ అలా కాదు, మరియలాగా కాదు. హల్లెలూయా. అర్థమైందా? మరి సృష్టికర్త ఒక్కడే, ఆయన దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఎలిజబెత్ కుమారుడు ఎలిజబెత్ గర్భంలో ఉండగా చనిపోయి ఉన్నాడు. అవునా? అంతే కదా, చదవండి బైబిల్లో. చనిపోయి ఉన్నాడు. అందుకే ఆమె 6 నెలలు ఎక్కడికి బయటికి వెళ్ళకుండా దాచుకొని ఉన్నది. ఆమె ఎందుకు? లోపడున్న కుమారుల్లో కదలికలు లేవు. తల్లులకు తెలుసు కదా, లోపల బిడ్డ కదులుతూ ఉంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్నిసార్లు చుట్టూ తిరుగుతున్నాడో కూడా రాసుకొని రమ్మంటారు. ఆరోగ్యంగా ఉన్నాడు అంటే కదులుతూ ఉంటాడు. కదలిక లేదంటే ఆ బిడ్డ చచ్చిపోయాడని అర్థం. మరి ప్రవక్త ఇంకో మెసేజ్లో అంటాడు, జీవమున్న ప్రతి దానికి కదలిక ఉంటుంది. ఇస్ ఇట్ రైట్? ఇప్పుడు నీ లోపల ఉన్న పిండమునకు జీవం వచ్చిందన్నకు రుజువు ఏంటో తెలుసా? కదలిక మొదలవుతుంది. ఇక ప్రాణం పోసుకున్నాడు అన్నకు రుజువు ఏంటో తెలుసా? కదలిక ప్రారంభమైంది. ఇక కానీ అది 6 నెలల నుండి ఈమెకు లేదు ఆ విషయం. సో ఎలిజబెత్ కుమారుడు మరణించున్నాడు. కానీ మరియ వెళ్ళి, హల్లెలూయా, తన కుమారుని నామమును పలికినప్పుడు, ఆమేన్, అదే యేసునామం పలికినప్పుడు ఆమె గర్భములో ఉన్న, హల్లెలూయా, ఎలిజబెత్ కుమారుడు ఒక్కసారి జీవాన్ని పొందుకున్నాడు. మరి అప్పటికే కొత్త సృష్టిని తీసుకురాబోతున్నది. యేసుక్రీస్తు వారు క్రొత్త సృష్టి, వాక్యము చేత సృజించబడిన కొత్త సృష్టి. కానీ ఎలిజబెత్ తీసుకొస్తున్నది కొత్త సృష్టిని కాదు. ఎందుకంటే ఆ ఎలిజబెత్కు పుట్టబోతున్న కుమారుడు లైంగిక చర్య ద్వారా పుడుతున్నాడు, సంభోగము ద్వారా పుడుతూ ఉన్నాడు. వింటున్నారా నేను చెప్పింది? కానీ ఈయన అలా పుడతలేడు. ఈయన మరియలో ఉన్న ఆయన కొత్త సృష్టిగా. ఎందుకు కొత్త సృష్టి అంటే పలకబడిన మాట ద్వారా పుడతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరియలో ఎలాంటి ఆ కదలికలు అలాంటివి ఏం లేవు. ఎందుకంటే అప్పుడే ఆమె వాక్యాన్ని అంగీకరించింది. అప్పుడే వెళ్ళింది తన బంధురాలకు ఎలిజబెత్ని చూడడానికి. ఆమె లోపల అలాంటి సూచనలు ఏమీ లేకపోయినా కేవలం ఆ పేరు పలికినందుకే, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మరి అక్కడ ఎలిజబెత్ ఆమె కుమారుడు పరిశుద్ధాత్మతో నిండుకోవడానికి కారణమైంది అక్కడ. ఆమేన్. అర్థమైందని ఆమేన్ చెప్పండి. మరి గుర్తుంచుకోనండి, ఎలిజబెత్ అందుకే గ్రహించింది తన కుమారుని కంటే మరియలో ఉన్న కుమారుడు గొప్పవాడని. మీరు ఆమె మాటలు చదవండి. అక్కడ ఇంటికి వెళ్ళినాక 2వ అధ్యాయంలో ఆమె మరియను చూసి ఏమంటుందో చదవండి. ఆమెలో ఉన్న కుమారుడు కంటే మరియలో ఉన్న కుమారుడు గొప్పవాడని. ఎందుకంటే ప్రవక్తలందరికంటే ఈయన గొప్పవాడు. ఈయన ఎలిజబెత్లో ఉన్న కుమారుడు ఒక ప్రవక్త, ఆయన బాప్తిస్మమిచ్చే యోహాను ఒక ప్రవక్త ఆయన. కానీ మరియలో ఉన్న కుమారుడు ప్రవక్తలకు ప్రవక్త, ఆయన ప్రవక్తలందరికీ దేవుడు ఆయన. అందుకే ఆయన ఏమని చెప్పాడు? ఇదిగో ప్రవక్తలందరికంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ సంగతి ఎలిజబెత్ గ్రహించింది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే లోపల ఉన్న బిడ్డ ఒక్కసారి గంతులేయడం మొదలుపెట్టాడు, ఒక్కసారి తన్నడం మొదలుపెట్టాడు. ఎలిజబెత్కు ఆ ఫీలింగ్స్ మొదలైన ఇప్పటిదాకా మరణించాడని అనుకున్న బిడ్డ
ఒక్కసారి పరిశుద్ధాత్మతో నిండుకొని మరియ ఎలిజబెత్ నిండుకున్నది, కుమారుడు కూడా నిండుకున్నాడు. ఇద్దరు నిండుకున్నారు. మీరు చదవండి అక్కడ బైబిల్లో. ఇప్పుడు ఇద్దరు పరవశిస్తున్నారు. ఆమె లోపల నా కుమారుడు ఇదిగో అక్కడ తంతా ఉన్నాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి ఈ రెండు సంఘాలను, ఒకటి పాత సంఘము, ఇంకొకటి కొత్త సంఘము. హల్లెలూయా. ఆమె ఏలియాను తీసుకొచ్చింది, వాక్యములో భాగము ఎలిజబెత్. కానీ మరియా సంపూర్ణ వాక్యాన్ని తీసుకొచ్చింది, ఇమ్మానుయేల్ని తీసుకొచ్చింది. దేవుడు మనకు తోడే ఉండవాన్ని తీసుకొచ్చింది ఆమె. ఆయన సంపూర్ణమైన వాక్యమై ఉన్నాడు ఆమె. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క కుమారుని గురించి ముందుగానే దూత చేత చెప్పబడ్డాడు. ఓకే, దూత చేత చెప్పబడ్డాడు. మరియు భూ సంబంధమైన స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల ఉన్న వారందరూ దేవుణ్ణి మహిమపరిచారు ఆ కుమారుణ్ణి ప్రతిష్ఠిస్తున్న రోజున. ఆ సమయంలోనే ఆయన తండ్రి యొక్క నోరు కూడా తెరవబడింది, జకర్యా నోరు కూడా తెరవబడింది, పలకడం మొదలుపెట్టాడు. మరి అతను కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని అతను కూడా ప్రవచించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. కానీ అదే మరియ కుమారుని కోసము కూడా దూత చేత ముందుగానే చెప్పబడింది. కానీ పరలోకపు దూతలు ఆయన జనములో పాటలు పాడడం మొదలుపెట్టారు. చదివినాం కదా ఇప్పుడు అది. పరలోకపు దూతలు ఆయన జన్మలో పాటలు పాడడం మొదలుపెట్టారు. చుట్టూ ఉన్న స్నేహితులు లేకపోతే బంధువులు కాదు, పరలోకపు సైన్యము, ఏంజిల్స్, దూతలు. హల్లెలూయా. మరి మొట్టమొదటిసారిగా బైబిల్లో ఆ దూతలు పాటలు పాడుతూ ఉన్నారు. ఆమేన్. మరి వాక్యం అంటుంది ఆ దూతలు పాటలు ఆయన ఈ భూమికి పునాది వేస్తున్నప్పుడు ఆ దూతలు పాట పాడుచుండగా మరి దేవుని కుమారులందరూ చప్పట్లు కొడుతూ ఆనందిస్తుండగా నువ్వెక్కడున్నావని వాక్యం అడుగుతా ఉన్నది. అక్కడ పాడారు. మళ్ళీ ఇప్పుడు యేసు జన్మించినప్పుడు, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే యేసు ఎవరంటే కొత్త సృష్టి. అక్కడ భూమికి పునాదులు వేయడము సృష్టి, అది కొత్త సృష్టి. అది ఇప్పుడు ఇది మళ్ళీ కొత్త సృష్టి. ఏది మరియ గర్భంలో వస్తున్న యేసుక్రీస్తు ఎవరంటే కొత్త సృష్టి అయి ఉన్నాడు ఆయన. అరే ఆయన పాత సృష్టి? ఆయన ఎలిజబెత్ కుమారునిలాగా వచ్చాడా? శారా కుమారునిలాగా వచ్చాడా? కాదు 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 కాదు. పలకబడిన మాట ద్వారా, పురుషుని సహాయం లేకుండా. ఓయ్ కొత్త సృష్టి అది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆమేనంటారా? అందుకే ప్రకటన 5వ అధ్యాయములో అక్కడ వారు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. ఆయనను ఆ విమోచించబడిన వాళ్ళందరూ అక్కడ ఆ గొర్రెపిల్లను, వధింపబడిన గొర్రెపిల్లను వాళ్ళు పాట ద్వారా స్తుతిస్తున్నట్టు బైబిల్ చెప్తా ఉన్నది. ఆమేనంటారా? నీవు మాత్రమే అర్హుడవని, నీవు మాత్రమే అర్హుడవని వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎలిజబెత్ కుమారుడు నిజమైన వెలుగు కాదు, కొంతకాలం వరకు, కొంత సమయం వరకే వెలుగు. ఆయన కొంతకాలం, కొంత సమయం వరకే. ఎవరు? యోహాను, ఎలిజబెత్ కుమారుడు. కానీ యేసెవరు? ఆయన లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. ఆయన నా యందున్నవాడు ఇక చీకటిలో నడవడు అన్నాడు. నాలో ఏ చీకటి లేదన్నాడు ఆయన. హల్లెలూయా. ఎలిజబెత్ కుమారుడు కేవలం నీళ్ళలో బాప్తిస్మం ఇవ్వగలడు. కానీ మరియ కుమారుడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇవ్వగలడు. ఎలిజబెత్ కుమారుని మరణము ఆక్రమించుకున్నది. ఆమేన్. అవునా కాదా? మరణము ద్వారా అతను జయించబడ్డాడు, చనిపోయాడు. చనిపోలేదా? కానీ మరియ కుమారుడు మరణాన్ని ఆయన ఆక్రమించుకున్నాడు. పాతాళమును సమాధిని ఆయన స్వాధీనపరచుకొని జయించి మహిమాశరంలో తిరిగి లేచాడు ఆయన. మరి ఆయనతో పాటు పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరినీ తీసుకొని వచ్చాడు బయటకు ఆయన. ఈ మరియ కుమారుడు పరిశుద్ధాత్మ వలన పుట్టిన కుమారుడు.
పాస్టర్ గారు ఇవన్నీ ఎందుకు, మీరు ఎందుకు చెప్తున్నారు ఈ డిఫరెన్స్ అంటే, ఇప్పుడు మళ్ళీ మనం ఆ పాత సంఘం యొక్క, అంటే ఎలిజబెత్ కుమారుని చేత కాదు గర్భం ధరించింది, కొత్త సంఘం మరియ ఎలాగైతే ఒక కొత్త సృష్టిని గర్భం ధరించిందో, అలానే ఇప్పుడు వధువు కూడా అలా ధరించి, అలానే ఆమె కనబోతున్న కుమారుడు 7 సంఘకాలంలో వధువులు లేపబోతున్నది. లోరై హల్లెలూయా. మరణమును పాతాళమును సమాధిని తిరిగి లేపబోతున్నది. అది ఇప్పుడు నువ్వు గర్భము ధరించిన వధువి, పరిశుద్ధాత్మ ద్వారా కుమారుని కలుగున నీవు, ఆ బలిష్ఠుడైన దూత కిందికి దిగి వచ్చినప్పుడు, ఆయన త్వరబడిన పుస్తకంతో వచ్చినప్పుడు నీ పేరు అందులో చూపించాడు ఆయన. నీకిప్పుడు ఆ గర్భము ధరించడనే మర్మము నీకు ఇప్పుడు అర్థమైనది. క్రీస్తు రూపము నీలో దాల్చడం అనేది ఏంటిదో నీకు ఇప్పుడు అర్థమైనది. ఇప్పుడు నువ్వు ఆ మగ శిశువుకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఆ మగ శిశువు పుట్టిన వెంటనే హింస ప్రారంభమైంది. ప్రకటన 12లో కననై ఉన్న మగ శిశువును ఆమె కనగానే ఆమె ఎదుట ఉన్న ఘట సర్పము ఆయనను మింగవలని ప్రయత్నించింది. మరి ఆమె దాని నోట్లో నుండి నీరు వరదలు తీసుకొచ్చింది. అది దేనికి సాదృశ్యం? శత్రువు వరద వలె మన పైకి వచ్చినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ఆనకట్ట వలె మనకు నిలబడతాడు. శత్రువు వరద వలె మన పైకి వచ్చినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ఆనకట్ట వలె నిలబడతాడు. అక్కడ అట్టుకుంటాడు దాన్ని. అది బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు గమనించండి, ఎలిజబెత్ కుమారుని కోసం ఎవరు ప్రవచిస్తలేరు, కానీ సిమియోన్ అన్నాలు ప్రవచిస్తున్నారు మరియ కుమారుని కోసం. మరియ కుమారుని చూసి ఏమంటున్నారంటే, ఓ నాదా, ఇప్పుడు నీ దాసుని ఇక వెళ్ళిపోనివ్వు, ఎందుకంటే నా కళ్ళారని నా రక్షణను చూశాను నేను. మరియ అప్పటికే గొర్రెల కాపర్ల యొక్క సాక్ష్యాన్ని తలబోసుకొని ఉన్నది ఆమె. రైట్, ఆమె హృదయంలో కలుగున్నది ఆమె. ఇప్పుడు సిమియోను మరియు అన్న యొక్క సాక్ష్యం కూడా వచ్చేసింది. అలానే ఆ ముగ్గురు జ్ఞానుల యొక్క సాక్ష్యం కూడా వచ్చేసింది. అలానే ఎలిజబెత్ కూడా సాక్ష్యం ఇచ్చింది. మరియ గురించి ఇచ్చిందా లేదా? అదంతా కూడా ఆమె మోసుకెళ్తున్న కుమారుని కోసము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీకు కూడా దేవుడు నీ జీవితంలో అలా సాక్ష్యాలు ఇస్తూ ఉంటాడు. ఆయన నీ జీవితంలో క్రీస్తు రూపించబడుతున్నాడు కాబట్టి నువ్వు ఇప్పుడు క్రీస్తు చేత, ఇప్పుడు నువ్వు క్రీస్తు వలన, క్రీస్తు చేత నువ్వు గర్భధారణ పొందుకొని ఉన్నావు కాబట్టి అనేక విషయాలలో నీకు సాక్ష్యం వస్తూ ఉంటుంది. నీ గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. నీ గురించి దేవుడు సాక్ష్యాన్ని తీసుకొస్తూ ఉంటాడు. నీ గురించి ప్రవచనం వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అది నీ జీవితంలో ఒక చరిత్రగా మారిపోతూ ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైన నామని చెప్పండి. బ్రతబానం ఇలా చెప్తున్నాడు. సేమ్ అదే మెసేజ్లో మేము ఆయన నక్షత్రం చూసి ఆయన నాదింపు వచ్చింది మన మెసేజ్లో పారా 110 110 నుండి ఇలా అంటున్నాడు. హీ సెడ్, ఆయన చెప్తున్నాడు, when Christ Jesus was being formed in Mary, that's when the persecution set in. క్రీస్తు యేసు మరియలో ఎప్పుడైతే రూపు దాల్చాడో అదిగో అప్పుడే హింస ప్రారంభమైనది. That's when her persecution started. అప్పుడే ఆమె యొక్క హింస ప్రారంభమైనది. ఇట్స్ ద సేమ్ థింగ్ ఇన్ యూ. నేనంటాను, ప్రాక్టర్ అంటున్నాడు, అదే కార్యం ఇప్పుడు నీలో కూడా. క్రైస్ట్ ఈస్ బీయింగ్ ఫార్మ్డ్ ఇన్ యూ. క్రీస్తు ఇప్పుడు నీలో రూపు దాల్చుచున్నాడు. వెన్ యు ఆర్ డైయింగ్ అండ్ క్రైస్ట్ ఈస్ కమింగ్ టు లైఫ్, నువ్వు చనిపోతూ ఉంటే క్రీస్తు నీకు జీవముగా, నీకు జీవితముగా వస్తూ ఉంటే, అవునా? మనం దినదినము చనిపోతున్నామని బైబిల్ చెప్తున్నదా? ఎస్, మనం దినదినము చనిపోతున్నాం.
ఈ శరీరాశకు, నేత్రాశకు, జీవబ్రహ్మములకు మనం చనిపోతున్నాం. మనం చనిపోవట్లేదా? మనం రోజు రోజు మనం చనిపోతూ క్రీస్తు మనలో జీవింపబడుతున్నాడు. ఆయన క్రీస్తు ఒక జీవం మనలో ఎదుగుతా ఉన్నది. అందుకే పౌలు గారు ఏ స్థితికి వచ్చేసాడంటే, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తా ఉన్నాడు. ఆ స్థితికి వచ్చాడు. మనము ఇప్పుడు అదే స్థితికి వస్తూ ఉన్నాం, అదే పరిపక్వతకు వస్తూ ఉన్నాం, అదే ఎఫెసీ సంఘకాలానికి వస్తూ ఉన్నాం. 8వ రోజు ఎఫెసీ సంఘకాలము, మనం 7వ రోజును దాటేసినాం. మనం ఆల్రెడీ సంఘ శాఖలు 7వ రోజులో ఉన్నాయి, లోకము 7వ రోజులో ఉన్నది. కానీ వధువు 8వ రోజుకు వచ్చింది. ఎందుకంటే 8వ రోజులోనే సున్నతి దొరుకుతుంది. 8వ రోజులోనే ఆమేన్ పరిశుద్ధాత్మ బాప్తిస్మం సున్నతి వస్తుంది. 8 అనేది తిరిగి జన్మించుట, క్రొత్త జన్మ, మళ్ళీ మొదటికి రావడం, మళ్ళీ ప్రారంభానికి రావడం. 8 అనేది హల్లెలూయా. అర్థమైన రామని చెప్పండి. గమనించండి, ఇప్పుడు ఈ రోజున వధువుగా, పెళ్లి కుమార్తెగా క్రీస్తు మనలో దినదినము ఎదుగుతూ ఉంటే, మనము దినదినము చనిపోతున్నాం. మన కోరికలు చచ్చిపోతున్నాయి, మన ఆశలు చచ్చిపోతున్నాయి, లోకాశలు, లోకం యొక్క కోరికలు చచ్చిపోతున్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపటంబం మనలో పూర్తిగా చచ్చిపోతున్నాయి. మనం పూర్తిగా పరలోక సంబంధాలుగా మారుతున్నాం. మన యొక్క జీవిత లైఫ్ స్టైల్ అంతా కూడా, జీవిత విధానం, జీవిత వైఖరి అంతా కూడా ఆయన వాక్యంగా మారిపోతూ ఉన్నది. ప్రతి దానిని వాక్యముతో చూసుకుంటున్నాం. ఇది వాక్యంగా ఉన్నదా? ఈ నిర్ణయం వాక్యంగా ఉన్నదా? నేను కలుగున్న ఈ లక్ష్యం వాక్యంగా ఉన్నదా? నేను దానిలో దేవుని మహిమపరుస్తా ఉన్నానా? ప్రతిదీ కూడా మన లక్ష్యము, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు అన్నీ వాక్యంగా ఉన్నాయి. వీఆర్ బికమింగ్ ద వర్డ్. మనం వాక్యం అవుతా ఉన్నాం, మనం వాక్యంగా మారిపోతా ఉన్నాం. మనము అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అర్థమైందని చెప్పింది. ప్రవక్త అంటున్నాడు, వాచ్ ద పర్సిక్యూషన్ సెట్ ఇన్, వాచ్ ట్రబుల్ స్టార్ట్ ఆన్ ఎవ్రీ హ్యాండ్. గమనించండి అక్కడ హింస మొదలవడము, గమనించండి ఇక సమస్య అక్కడ ప్రారంభమవడం. హల్లెలూయా. మరి ప్రవక్త అంటున్నాడు, దయ్యము ఎప్పుడైతే వాడు హింసను నీకు తీసుకురావడం మొదలు పెడతాడో, నిశ్చయంగా నీ లోపట క్రీస్తు రూపించబడుతున్నాడని అర్థము. క్రీస్తు నీలో రూపించబడుతున్న కారణమును బట్టే దయ్యము వాటిని తీసుకొస్తున్నాడు. ఇలా అంటున్నాడు, when Christ was being formed in Mary, quickly come the king's commandment. క్రీస్తు ఎప్పుడైతే మరియలో రూపుదాల్చుకున్నాడో, రూపొందాడో, వెంటనే రాజు యొక్క ఆజ్ఞ వచ్చినది. The Christ was becoming a full baby, ready to be delivered. Right then the great persecution. ఇప్పుడు క్రీస్తు పూర్తి బిడ్డగా తయారవుతూ ఇక జన్మనిచ్చుటకు, డెలివరీ అవుటకు, జన్మనిచ్చుటకు సిద్ధముగా ఉన్నది. అదిగో అప్పుడే గొప్ప హింస ప్రారంభమైనది. ఎందుకు చెప్తున్నా ఇది? మనకు కూడా ఇప్పుడు అదే హింస రావడానికి ఎందుకు రెడీగా ఉన్నది? ప్రపంచ సంఘముల సమాఖ్య ద్వారా, పోపు రోము ద్వారా, ఈ కొత్త చట్టాల ద్వారా. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రపంచంలో ఉన్న మొత్తము మతములన్నిటినీ ఐక్యపరిచి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలన్నిటినీ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ప్రపంచంలో ఉన్న దేశాలను ఒకటి చేసి వాటిని ఆధీనంలో తెచ్చుకుంటున్నాడు. మీకు అర్థమైందని చెప్పింది? సంఘములన్నిటిని ఒకటి చేసి ఆధీనంలో తెచ్చుకుంటున్నాడు. మతము, రాజకీయము, ఆర్థిక వ్యవస్థ మరియు అన్నిటినీ ఐక్యపరిచి తన ఆధీనంలో తెచ్చుకుంటున్నాడు. ఎందుకు? ఆ పాదముల దగ్గర ఉన్న రాజ్యాన్ని స్థాపించడానికి. రైట్? కానీ అడ్డుగా ఉన్నది ఎవరంటే వధువు అయి ఉన్నది ఇక్కడ. అందుకే ఈమెకు హింస రావడం మొదలు పెడుతుంది. అందుకే ఈమెను టార్గెట్ చేస్తాడు. చూడండి ప్రవక్త అంటున్నాడు, అప్పుడు ఆ రాజాజ్ఞలు వచ్చినది మరియ కోసమే. అదే కదా అండి ఇప్పటిదాకా చదువుతున్నది. ఎప్పుడైతే క్రీస్తు మరియలో రూపుదాల్చుకున్నాడో, అదిగో అప్పుడే ఇక హింసలు ప్రారంభమైనాయి. అప్పుడే రాజాజ్ఞలు మొదలైనాయి, చక్రవర్తి ఆజ్ఞలు మొదలైనాయి.
ఇప్పుడు కూడా టార్గెట్ ఎవరు? ఇప్పుడు కూడా లక్ష్యం ఎవరు? సాతానుడికి, క్రూరముగానికి ఎవరు ఇప్పుడు లక్ష్యము? ఆ ఘట సర్పానికి ఎవరు ఇప్పుడు లక్ష్యము? ఈ వధువే. ఎందుకు బ్రదర్? ఇప్పుడు క్రీస్తు ఆమెలో రూపు దాల్చుకుంటా ఉన్నాడు. రూపము కలుగుతా ఉన్నది. క్రీస్తు రూపము ఫుల్ బేబీగా, పూర్తి బిడ్డగా తయారవుతా ఉన్నాడు. ఇక ఆమె ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నదిగా. అదిగో వెంటనే హింస మొదలైతా ఉన్నది. నౌ ద బేబీ ఈస్ బీన్ ఫార్మ్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అలాంగ్ ఇన్ ద వూంబ్. ఇప్పుడు ఆ శిశువు, ఆ బిడ్డ చాలా సమయం వరకు రూపుదాల్చుకుంటూ వచ్చాడు, చాలా సమయము ఆ గర్భంలో. బట్ దిస్ ఈస్ కమింగ్ ద లాస్ట్ డేస్. ఇప్పుడు మన దినాల దగ్గరకు వచ్చాడు, మరియ దగ్గర నుండి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు మెసేజ్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలా. చరిత్రనే చూడొద్దు నువ్వు, ప్రస్తుత కాలాన్ని కూడా చూడాలా. ఎందుకంటే ప్రవక్త చరిత్రలు చెప్పడానికి రాలే ఆయన. సూర్యుని కింద జరిగినవే మరలా జరుగుతున్నదని చూపించడానికి వచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ప్రవక్త మన కాలానికి వచ్చిండు. బట్ దిస్ ఈస్ కమింగ్ ద లాస్ట్ డేస్. కానీ ఇది చివరి దినములలో వస్తూ ఉన్నది. వెన్ ద కంప్లీట్నెస్, వెన్ ద ఫుల్నెస్ ఆఫ్ ద గాడ్ హెడ్, ఆ దైవత్వం యొక్క సంపూర్ణత, ఆ దైవత్వం యొక్క పరిపూర్ణత, వెన్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సంపూర్ణత ఈస్ టు బి మేనిఫెస్టెడ్ అమాంగ్ హిస్ పీపుల్, ఆయన ప్రజల మధ్యలో అది ప్రత్యక్షపరచబడినప్పుడు, హీ సెడ్ సో, ఆయన అలా చెప్పి ఉన్నాడు. He promised it in his Bible. He promised it in his word. ఆయన తన వాక్యములో దాన్ని వాగ్దానం చేస్తున్నాడు. And when that fullness, you see, there is unusual things beginning to happen that he promised. ఎప్పుడైతే ఆ సంపూర్ణత అనేది వస్తుందో మీరు చూడండి, అసాధారణమైన కార్యాలు జరగడం ప్రారంభమవుతున్నది. అది ఆయన వాగ్దానం చేశాడు. That's the reason our great social lives and things can't understand that. It's a foolishness to them. అందుకే ఈరోజు ఈ సామాజిక జీవితం కలుగున వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావడం లేదు. ఇదంతా వాళ్ళకు వెర్రితనముగా ఉన్నది. అది నౌ వాచ్, ఇప్పుడు గమనించండి. దే ఆర్ ఫార్మింగ్ ఏ వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్. వారు ఇప్పుడు ప్రపంచ సంఘముల సమాఖ్యను తయారు చేస్తూ ఉన్నారు. జస్ట్ ద టైమ్ వెన్ ద చర్చ్ ఈస్ బిగినింగ్ టు గెట్ ఇట్స్ ఫీట్. సంఘము తన యొక్క పాదముల పైన నిలబడే సమయములో అది జరుగుతూ ఉన్నది. వేర్ ద సూపర్ న్యాచురల్ ఈస్ బిగిన్ టు వర్క్. అసాధ్యమైనది ఇక పని చేయడం ప్రారంభించినప్పుడు, నౌ దే హ్యావ్ ఆల్ వెంట్ ఇన్ టు ఎ గ్రూప్ అండ్ నౌ దే ఆర్ గోయింగ్ టు ట్రై టు స్టాప్ దిస్ స్టఫ్ జస్ట్ ఎగ్జాక్ట్లీ లైక్ ఇట్ వాస్ దెన్. వారు ఈ కార్యం ఏదైతే ఇప్పుడు జరుగుతున్నదో, సాజాతీతమైన కార్యం ఈ వధువులో ఆమెను పాదములపైన నిలబెడుతూ సంపూర్ణమైన రూపం ఆమెలో క్రీస్తు దాల్చుతున్న ఆ సమయంలో, ఆ దైవత్వం యొక్క, గాడ్ హెడ్ అంటే దైవత్వం, ఆ దైవత్వం యొక్క సంపూర్ణత ఆమెలో ఏర్పడుతున్న సమయంలో, అదిగో ఆ ప్రపంచ సంఘ సమాఖ్య వారు దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. అక్కడ ఆపడానికి ప్రయత్నించారు, ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ లైక్ ఇట్ వాస్ దెన్. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ సరిగ్గా అక్కడ ఎలా చేశారో ఇక్కడ కూడా అలానే చేస్తారు. Then when the king gave his commandment, just when the Christ was being formed, అదిగో అప్పుడే రాజు ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఎప్పుడంటే క్రీస్తు రూపుదాల్చుకుంటున్నప్పుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని చేత ఎన్నుకోబడిన కుమారుడు, దేవుని కుమార్తె ఎత్తబడుటకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నది ఆమె. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు గమనిస్తుంటావు నీ జీవితంలో జరుగుతున్న సంఘటనలని వాక్యానికి సరిపోతుంటాయని. ఎస్, దేవుడు అవి చేస్తూ ఉంటాడు నీకు. హల్లెలూయా. నువ్వు ఆ సమయాన్ని, ఆ కాలాన్ని నువ్వు ఎప్పుడైతే చూస్తుంటావో నీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ బలిష్ఠుడైన దూత 1963 నుండి ఈ 2020 వరకు తన వధువుని ఆయన ఏ విధంగా నడిపించుకుంటూ వస్తున్నాడో. హల్లెలూయా. ఏ విధంగా ఆయన 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 వధువులో ఆ బిడ్డ రూపుదాల్చవలసి ఉన్నదని. ఇప్పుడు ఆ బిడ్డ జన్మించాల్సింది ఎక్కడ అంటే వధువులో జన్మించాలి. ప్రవచించబడిన స్థలం ఏదంటే వధువు అయి ఉన్నది. ఇప్పుడు వధువులో ఆ బిడ్డ జన్మించబడవలసి ఉన్నది. హల్లెలూయా.
ఇప్పుడు కొద్ది దినములే ఇక ఆ కార్యం జరగడానికి సిద్ధంగా ఉన్నది. ఇక ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లలారా, నేను ముగిస్తున్నాను. ఈరోజు జరుగుతున్నది ఏంటిదో మీరు అర్థం చేసుకోండి. నువ్వు వాక్యము చేత గర్భవతిగా ఉండవలసి ఉన్నది. క్రీస్తు నీలో రూపం దాల్చుకోవాలి. ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ. పొద్దున కూడా నేను చాలా కొటేషన్స్ చదివించాను. వాక్యము చేత ఆయన వధువు గర్భం ధరించితే ఆయన భార్య, సాతాను యొక్క వధువు, సాతాను యొక్క భార్య లోకము చేత తెలివితేటలు, జ్ఞానము, చదువు, విద్య, సైన్స్, టెక్నాలజీతో గర్భం ధరించున్నది. బైబిల్ కళాశాలతో గర్భం ధరించున్నది. అవిశ్వాసముతో, వాక్య విరోధముతో. కానీ ఈమె వాక్యముతో. అది ఇప్పుడు జరుగుతున్నది. అర్థమైందా? ప్రేమైన దేవుని పిల్లలారా, అందుకే ఈరోజు మనం ఏ సమయంలో ఏ కాలంలో ఉన్నామో గమనించాలి. మన సమయము, మన కాలము, ఇప్పుడు జరుగుతున్న ప్రవచనము. అప్పుడే నువ్వు ఈ వర్తమానంలో, ఈ కాల వర్తమానంలో ఉన్నావని అర్థం. ప్రకటన 10:7 హిస్టరీ, చరిత్ర. అది చరిత్ర అయిపోయింది. కానీ ప్రకటన 10:8 ప్రస్తుత కాలం. వింటున్నారని చెప్పింది. ప్రకటన 10:1, ప్రకటన 10:7 నడిపించింది. కానీ ఇప్పుడు అదే ప్రకటన 10:1 ఇప్పుడు ప్రకటన 10:8 నడిపిస్తూ ఉన్నది. ప్రకటన 10:1 ఎవరు? బలిష్ఠుడైన దూత క్రీస్తు, అవునా? ప్రకటన 10:7 ఎవరు? 7వ దూత విలియం బ్రెన్హామ్. ఆ బలిష్ఠుడైన దూత విలియం బ్రెన్హామ్ను నడిపించాడు. అది ఇప్పుడు చరిత్ర. కానీ 1966 నుండి 2020 వరకు ఇప్పుడు ప్రకటన 10:1లో ఉన్న బలిష్ఠుడైన దూత క్రీస్తు, ఇప్పుడు ప్రకటన 10:8 నుండి 11 వచనాల్లో ఉన్న యోహాను వధువుని ఇప్పుడు నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఈమె గర్భం ధరించబడవలనని. వాక్యము చేత ఈమె గర్భం ధరించబడాలి. ఆ దూత వర్తమానం ఈమె అంగీకరిస్తుంది. మరి అంగీకరించినట్లుగా ఈమె కూడా అంగీకరించి న్యూ, కొత్త సృష్టి. పట్టుకున్నారా మీరు? పౌలు గారు ఏమంటాడు? మనము క్రొత్త సృష్టిగా మారిపోయాం. మనం పాతవన్నీ గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. హల్లెలూయా. ఆ కొత్త సృష్టి మనలో ప్రారంభమైంది ఇప్పుడు. అది కానీ అక్కడ మనం చూస్తున్నాం, మరియ ఎప్పుడైతే ఆ కొత్త సృష్టి చేత గర్భవతి అయినదో, క్రీస్తు ఆమెలో రూపం దాల్చుకోవడం మొదలుపెట్టాడో, అదిగో హింస మొదలైంది. అదిగో రాజాజ్ఞలు మొదలైనాయి. ఇక్కడనో ప్రపంచ సంఘముల సమాఖ్య యొక్క ఆజ్ఞలు మొదలవుతాయి. అంటే ఇప్పుడు వధువు ఎక్కడికి వస్తూ ఉన్నది? ఇప్పుడు ఆమె దైవత్వం యొక్క సంపూర్ణతలోనికి వస్తూ ఉన్నది. ఇప్పుడు ఆమె లోపల క్రీస్తు సంపూర్ణంగా రూపుదాల్చుకుంటా ఉన్నాడు. ఆ స్థితికి ఇప్పుడు వస్తూ ఉన్నది వధువు. ఇప్పుడు ఆ స్థితికి వస్తూ ఉన్నది ఇప్పుడు ఆమె. ఆమేన్. హల్లెలూయా. అందుకే ప్రపంచ సంఘముల సమాఖ్య ఒకటవుతా ఉన్నాయి. అక్కడ సంఘాలను ఏకమవుతా ఉన్నాయి ఆ గుంపు. ఎందుకు? ఈ వధువుకి హింస తీసుకురావడానికి. ఆ కొత్త ఆజ్ఞలు ఈ వధువుకి హింస తీసుకొస్తాయి. కానీ అక్కడ ఆ వధువుని ఏం చేయలేకపోయింది, ఇక్కడ ఈ వధువును కూడా ఏం చేయలేదు. అక్కడ ఆ తల్లిని కుమారుని ఏం చేయలేకపోయింది, ఇక్కడ కూడా ఈ తల్లిని కుమారుని ఏం చేయలేదు. యు క్యాచ్ ఇట్? మీకు అర్థమవుతున్నదా? కాబట్టి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నామో గమనించాలి. ఆ పిక్చర్ మనకు క్లియర్గా కనబడతా ఉన్నది, స్పష్టంగా కనబడతా ఉన్నది. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. నిజంగా దేవుడు ఇచ్చిన కృప ఇది మనకు. దీన్ని మనం పొందుకోవడం, ఇవన్నీ మనము చేసుకోవడము, అది దేవుడు మనకి ఇచ్చిన కృప ఉన్నది. అది ఇప్పుడు మనం ఉట్టి వధువు కాదు, భార్య కూడా. మనం భార్యనే కాదు, ఇప్పుడు తల్లి కూడా. రైట్? ఇప్పుడు భార్య మాత్రమే కాదు, ఇప్పుడు మనం క్రీస్తు యొక్క వాక్యమును గర్భము ధరించిన తల్లి కూడా మనం. ఇప్పుడు క్రీస్తు యొక్క వాక్యాన్ని కనబోతున్నాం మనం. అందుకే హింస మొదలవుతుంది. అందుకే ప్రకటన 12లో కననై ఉన్న మగ శిశువును
ఆమె కనగానే ఆ మగ శిశువును చంపవలనని, ఆ మగ శిశువును మింగవలనని ఆ ఎర్రటి ఘట సర్పము ఆమె ఎదుట నిలబడి ఉన్నది. అది పోపు రోమ్. అది అక్కడనో అన్య రోమ్ మొదటి రాకల్లో, ఇప్పుడు పోపు రోము ఇప్పుడు రెడీగా ఉన్నది. ఇప్పుడు అది ఎందుకు అంత ద్వేషం మనం అంటే, ఎందుకంత లక్ష్యాలు మనం అంటే, ఎందుకంటే క్రీస్తు మనలో రూపుదాల్చుకుంటున్నాడు. సాతానునికి అందుకే అంత ద్వేషము. వింటున్నారా? అర్థమైందని చెప్పింది. సో ఇక్కడ దాకా మీ అందరికి అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు మనలో ఏమవుతున్నాడు? శరీరధార అవుతా ఉన్నాడు. మన హృదయమైన గర్భంలో, అవునా, రూపుదాల్చుకుంటా ఉన్నాడు. మనం క్రీస్తు ఒక స్వరూపంలోనికి మలచబడతా ఉన్నాం. క్రీస్తు ఒక పోలికలోనికి మలచబడతా ఉన్నాం. కానీ ఒక గర్భవతైన స్త్రీ ఎలా తన గర్భాన్ని దాచుకోలేదో, అలానే వాక్యం చేత గర్భం ధరించిన ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ అంటే క్రీస్తులో, వాళ్ళు కూడా దాచుకోలేరు దాన్ని. అందరూ చదువుతూ ఉంటారు, అందరికి అది కనబడతా ఉంటుంది. అది వ్యక్తిగత ప్రత్యక్షతనే, కానీ అందరూ దాన్ని చదువుతూ ఉంటారు, అందరు దాన్ని చూస్తూ ఉంటారు, అందరి ఎదుట అది ప్రత్యక్షపరచబడతా ఉంటుంది. పొద్దున నేను చెప్పినట్టుగా ప్రవక్త చెప్పిందే చెప్పిన నేను, ప్రవక్త చెప్పిందే. వింటున్నారా? సరిగ్గా ఇప్పుడు మనం అదే సమయంలో ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా చాలా ఉన్నాయి కానీ తర్వాత చూసుకుందాం. మేబీ లార్డ్ వెల్లింగ్, ప్రభు చిత్తమైతే రాబోయే దినాల్లో దేవుడు ఇంకా మనకు బయలుపరుస్తాడు. సమయము కాలమును బట్టి దేవుడు ఇంకా మనకు అనేక విషయాలు మనం ఎవరమో చూపిస్తూ ఉన్నాడు. ఆయన మన ప్రస్తుత పరిస్థితి ఏంటో చూపిస్తున్నాడు. వాక్యములో మన స్థానం, ప్రస్తుత పరిస్థితి ఏంటో చూపిస్తున్నాడు. మనలో ఏమి జరుగుతుందో చూపిస్తూ ఉన్నాడు. ఎవ్రీథింగ్ గాడ్ ఈజ్ షోయింగ్ అస్ బై ఓపెనింగ్ ద వర్డ్. వాక్యం తెరచుడు ద్వారా సమస్తాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. కాలములు, సమయములను బట్టి మనం నిజంగా ఈ గొప్ప ఆశీర్వాదాలను బట్టి, ఈ కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలా. వీ హ్యావ్ టు ప్రైజ్ హిమ్. మనం ఆయన స్తుతించాలా, మనము ఆయనను ఆరాధించాలి. ఎందుకంటే ఆయన మనల్ని వధువుగా ఎంచుకొని, ఆయన తన పెళ్లి కుమార్తెగా మనల్ని ముందుగా నిర్ణయించుకొని ఈ కార్యాలని మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. సో లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్. నీ కృప కొరికే వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించుకుందాం. మహోన్నతమైన దేవ, సర్వోన్నతుడా, నిత్యము నీ వధువు చేత పొగడబడుచున్నవాడా, స్తుతించబడుతున్నవాడా, నీకు స్తోత్రాలు. ఎందుకంటే నువ్వు మా గొర్రెపిల్లవై ఉన్నావు, వధించబడిన గొర్రెపిల్లవు. మా పేర్లు ఆ గ్రంథములో రాసి ఇప్పుడు దానిని నువ్వు మాకు బయలుపరుస్తున్న కాలంలో మేమున్నాము. మేము నీవారమని హక్కుదారులుగా నువ్వు ఇప్పుడు పొందుకుంటున్న కాలంలో మేమున్నాము. ఎస్ లార్డ్, ఇప్పుడు నువ్వు మమ్మల్ని హక్కుదారులుగా తీసుకుంటున్నావు. నువ్వు మమ్మల్ని నీ హక్కుతో నువ్వు ఇది నాది అని ఎంతో హక్కుతో, అధికారముతో తీసుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు ఈ వధువుని కొని ఉన్నావు దేవా. విలువ పెట్టిన రక్తము చేత కొని ఉన్నావు దేవా. ఈ వధువు కోసం నువ్వు ప్రభువా మధ్యవర్తిత్వం చేశావు ప్రభువా. ఇప్పుడు ఈ వధువుని నువ్వు అధికారపూర్వకంగా పొందుకునే సమయంలో మేమున్నాం ప్రభువా. నువ్వు అధికారపూర్వకంగా వీరు నా వారని చెప్తున్న కాలంలో మేమున్నాం. అదే 7 ముద్రలు మాకు బయలుపరుస్తూ ఉన్నది. అందులో మా పేర్లు, ఆ 7 ఉరుముల క్రింద మా పేర్లు రాయబడి ఉన్నాయని మాకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి దేవా. ఎందుకంటే నువ్వు అధికారపూర్వకంగా వీరు నా వారని తీసుకుంటున్నావు దేవా. థ్యాంక్ యూ జీసస్. అంత అధికారం నీకు ఎందుకున్నదంటే నువ్వు మమ్మల్ని విలువ పెట్టిన రక్తము చేత కొన్నావు కాబట్టి. నువ్వు మమ్మల్ని కొని ఉన్నావు దేవా, రక్తముతో కొని ఉన్నావు. నీ రక్తమును కార్చడం ద్వారా, నీ జీవమును దారబోసడం ద్వారా మమ్మల్ని కొని ఉన్నావు.
మరి మా కొరకు నువ్వు మొరపెట్టి ఉన్నావు. అందుకే దేవా నీకు పూర్తి హక్కు ఉన్నది మమ్మల్ని తీసుకోవడానికి. సరిగ్గా మేము ఇప్పుడు ఆ కాలంలోనే ఉన్నాము. మరి ఇప్పుడు వాక్యము మాలో రూపుదాల్చుకుంటున్నదని, ఇప్పుడు వాక్యము మాలో ప్రభువా శరీరధార అవుతా ఉన్నదని, క్రీస్తు మాలో రూపం దాల్చుకుంటా ఉన్నాడని, వాక్యము చేత ఈ వధువు ప్రభువా గర్భవతి ఉన్నదని, అందుకే ఇప్పుడు హింస మొదలవుతున్నదని మాకు అర్థమవుతా ఉన్నది ప్రభువా. ఆ క్రీస్తు సంపూర్ణంగా తయారవుతున్న సమయములో, ఎలాగైతే ఇక కనుడకు సిద్ధంగా ఉన్న సమయములో హింస మొదలైనదో మొదటి రాకడలా, రెండవ నిర్గమములో, మూడవ నిర్గమములో కూడా, రెండవ రాకడలో కూడా అదే హింస మొదలవుతా ఉన్నది. ఇప్పుడు కొత్త చట్టాలు ఎలా అక్కడ జారీ చేయబడ్డాయో, రాజుల ఆజ్ఞలు ఎలా జారీ చేయబడ్డాయో, ఇప్పుడు కూడా అలాగనే ఉన్నది ప్రభువా. అలానే మేం చెప్పడం లేదు, నీ ప్రవక్త ద్వారా నువ్వు సెలవిచ్చావు తండ్రి. ఎంత అద్భుతమైన ప్రణాళిక నీది. నీ పిల్లలు నీ వాక్యము చేత గర్భము ధరించే కృపను దయచేయి. ఇప్పుడున్న సమయము, ఇప్పుడున్న కాలము ఏమిటి, ప్రవచనం ఏమిటి, అది ఇప్పుడు వధువులో ఎలా జరుగుతున్నది అనే విషయం వధువుకి మాత్రమే నువ్వు తెరిచి చూపిస్తూ అర్థమవునట్లు చేస్తూ ఆమెకు జరిగిస్తున్నావు దేవా. ఆమె జీవితంలో ఉన్న సంఘటనలు వాక్యముతో సరిపోర్చబడుతున్నాయి, సరిగ్గా ప్రవచనమునకు సరిపోతున్నాయి ఆమెకు. అదే నువ్వు ఇప్పుడు జరిగిస్తున్నావు. దాన్ని పట్టుకోగలిగిన మనసును దయచేయి, పట్టుకోగలిగిన కృపను మాకు ఇవ్వు. వచ్చిన పిల్లలందరినీ దీవించు. ఓ ప్రభువా, ఏమని స్తుతించగలను, ఏమని ఆరాధించగలము? నిన్ను ఎంత ఆరాధించినది తక్కువనే. ఓ ఎంత ఆరాధించినది సరిపోదు ప్రభువా. నీ రుణమును మేము తీర్చుకోలేం ప్రభువా. యేసయ్యా, అంతగా నువ్వు మా ఎడల జరిగిస్తున్నావు ఈ కార్యాలను, అంతగా నీ ప్రణాళిక ఏమిటో బయలుపరుస్తూ ఆ ప్రణాళికలో ఉన్న వాటిని జరిగిస్తున్నావు దేవా. థ్యాంక్ యూ జీసస్. మరొకసారి మమ్మల్ని కొత్త సృష్టిగా మారుస్తున్నావు, మరొకసారి మాలో కొత్త సృష్టిని సృజిస్తున్నావు. ఎస్, కొత్త సృష్టి సృజించబడుతున్నది మా లోపట. వాక్యమును అంగీకరించడం ద్వారా, వాక్యము గర్భము ధరించడం ద్వారా మరియలో ఎలా అది కొత్త సృష్టిని సృజించినదో, ఇప్పుడు కూడా కొత్త సృష్టి మాలో సృజించబడతా ఉన్నది. మేము కొత్త సృష్టిగా మారిపోతా ఉన్నాము. థ్యాంక్ యూ జీసస్. ఇవన్నీ నీ కృపై ఉన్నది. ఇవి నీ పిల్లలను దీవించు యేసయ్యా. ఈ వర్తమానములు వింటున్న వారి కనులను తెరువుము. ఈ గూఢమైన సంగతులు, ఈ మర్మములు తప్పక నీ పిల్లలకు అర్థమవును గాక. నీ ఏర్పాట్లో, నీ ఎన్నికలో ఉన్న వధువుకి అర్థమవుతాయి ప్రభువా. అది ఆమె కనులను తెరిచి, ఓ ఈ ఆశ్చర్యకరమైన సాజాతీతమైన కార్యాలు జరుగుట ఆమె చూడగలుగుతుంది. అసాధారణమైన కార్యాలు జరుగుట ఆమె చూడగలుగుతుంది ప్రభువా. నమ్మలేని నిజాలు జరుగుట ఆమె చూడగలుగుతుంది. ఆమె అనుభవాలని వాక్యముతో సరిపోతుంటాయి. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. ఎంత అద్భుతమైన ప్రణాళికను మా ఎడల కలిగి జరిగిస్తున్నావు దేవా. నీ పిల్లలందరినీ అందుకే దీవించుము. తప్పకుండా నీ వధువు, నీ పెళ్లి కుమార్తె, నువ్వు ప్రవక్తలో ఉండి ప్రవచించిన స్థానంలో ఇప్పుడు ఉన్నది ఆమె. ప్రవచనాత్మకంగా ఏదైతే ఆయన బయలుపరిచాడో, బోధించాడో, ఆ ప్రవచనాత్మ ఏదైతే ప్రవక్తలో ఉండి బోధించాడో అది ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్న కాలంలో మేము ఉన్నాము. ఇప్పుడు ఆ ప్రవచనాలు వధువులో చరిత్రగా మారిపోతున్నాయి. అవి వధువు లోపల ఇప్పుడు ఆ ప్రవచనాలన్నీ చరిత్ర అవుతున్నాయి. లేఖనాలు, ప్రవక్త ప్రవచనాలు చరిత్ర అవుతున్నాయి ఇప్పుడు వధువు జీవితంలో. వందనాలు యేసయ్యా. ఎంత అద్భుతమైన ప్రణాళిక నీది. ఇంకా నీ కృప మాకిచ్చి నడిపించమని ప్రభువా నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్.